ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే విషపూరితమైన ఆకుని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూడలేదా? అయితే నేను చూపిస్తాను రండి. ఇక్కడ కనిపించే ఈ దీవుల్లోనే ఈ ఆకు అయితే దొరుకుతుంది. ఈ ఆకు పేరే జింపి. ఈ జింపి అనే ఆకు ఎంత ప్రమాదకరమంటే అడవులోనే ఉంటుందన్నమాట. ఎవరైనా దీన్ని టచ్ చేస్తే వాళ్ళు ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ నరకం. దీని మీద పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా పరిశోధించారు. అలాగే ల్యాబుల్లో కూడా తీసుకెళ్ళి చాలా టెస్టులు అయితే చేశారు. డోంట్ టచ్ అని కూడా పెట్టేశారు. ఒక్కసారి ఆకు మీరు టచ్ చేస్తే నరకం ఎలా ఉంటుందంటే తలనొప్పి, కరెంట్ షాక్ కొట్టినంత అసలు బ్రెయిన్ అంతా కూడా పనిచేయదు. దీనికంటే చచ్చిపోవడం మేలంటగా అనిపిస్తుంది అనమాట. అందుకే దీన్ని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా దీన్ని బ్యాన్ చేశారనమాట, ముట్టుకోకూడదని చెప్పి. ఫ్యాక్ట్ 2, ఈమె పేరు వచ్చి రంజిత్ పండిట్. ఈమె ఒక డిటెక్టివ్. ఎంత డిటెక్టివ్ అంటే ఈ ప్రపంచంలోనే కాదు మన ఇండియాలో టాప్ 1 డిటెక్టివ్ అనమాట. ఈమె 1991 నుంచి ఈ 2024 వరకు చాలా కేసులు సాల్వ్ అయితే చేసింది. అంటే ఎలా అంటే ఈమెకు ఒక 20 మంది మనుషులైతే ఉన్నారు ఈమె కింద. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా సాల్వ్ కాని కేసులను కూడా ఈమె సాల్వ్ చేసి చూపించింది. అలానే ఈమె ఎంత ఫేమస్ అయిందంటే అప్పట్లో ఈమెకి చాలా రివార్డులు కూడా గవర్నమెంట్ నుంచి అయితే వచ్చాయి. ఈమె ఒక బ్రాండ్ అన్నమాట డిటెక్టివ్లోనే. ఈమె 30 సంవత్సరాలలో దాదాపు 80,000 కేసులను ఈమె సాల్వ్ చేసినట్టు రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈమె ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి కేసునైనా సరే ఇట్టే పసిగట్టేస్తుంది, ఎలా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి. అయితే ఈమెకి పెళ్ళి అయింది, పిల్లలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఈమెకి అసలు పెళ్ళే కాలేదు. చాలామంది అడిగారు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు. అప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్పింది. అది ఏమిటంటే తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టు మరియు తన జాబ్ తన హస్బెండ్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది అనమాట. ఈమె ఇప్పుడు రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిపోయినా కానీ ఎంతోమంది డిటెక్టివ్లు ఈమెకి ఫ్యాన్గా ఉంటూ ఈమె దగ్గర శిక్షణ తీసుకుంటూ ఇప్పుడు ఇండియాలో పెద్ద పెద్ద డిటెక్టివ్లుగా ఉన్నారు. ఫ్యాక్ట్ 3, 2019లో ఒక రీసెర్చ్ అయితే జరిగిందనమాట. అదేంటంటే 3-వీలర్ కార్ డిజైనింగ్ అనమాట. అంటే ఈ ప్లానింగ్ మీద పెద్ద పెద్ద టెస్లా కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి మోడల్స్ని తెద్దామని ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. కానీ ఇలాంటి ఆలోచనల్ని 1948లోనే ఒక డిజైన్ అయితే చేశారనమాట అప్పట్లో అమెరికాలో. కానీ ఆ డిజైన్ కొన్నాళ్ళకి ఫెయిల్ అయిందనమాట. ఎందుకంటే ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇది ఎక్కడైనా పార్క్ చేసేదానికి వీలుగా ఉంటుంది. అలాగే ఫుల్ మైలేజ్ అండ్ ఫుల్ కంఫర్ట్గా కూడా ఉంటుంది. అలాగే లో ప్రైస్లో కూడా వస్తుందన్నమాట ఇప్పుడున్న కార్ల కంటే. కానీ ఎందుకు ఫెయిల్ అయిందంటే అప్పట్లో ఉన్న జనాలకి అసలు ఇది ఏమాత్రం అర్థం కాలేదన్నమాట. అంటే వాళ్ళు లైక్ చేయలేదు అంతే. జస్ట్ ఆ ఒక్క ఒపీనియన్ మీద దీన్ని అయితే ఆపేస్తారు ఆ రీసెర్చ్ చేసే వాళ్ళు అయితే. చాలా సో బ్యాడ్ అయితే. ఫ్యాక్ట్ 4, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్కి మీకు ఏమైతే అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే మనం అందరూ అసలు ఎలా ఉంటాం, కానీ కొంతమంది మాత్రం 2 తలకలతో పుడుతుంటారు. అలా మనం కొంతమందిని అయితే చూసాం ఇలాంటి వాళ్ళని. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి మీ గురించి మీకు తెలిస్తే షాక్ అయిపోతారు. మీకు అసలు మీరు ఎలా అని చెప్పి ఆలోచిస్తారు. అతని పేరే ఫ్రాంక్లిన్ లింటన్. అసలు ఇతని గురించి చెప్పాలంటే ఇతను 16 వేళ్ళు అలాగే 3 కాళ్ళు 2 పిన్నిసులతో పుట్టాడనమాట. అసలు ఇదైతే తను వయసుకు వచ్చిన తర్వాత తనైతే బాధపడ్డాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారనమాట. ఒకవేళ నీకు ఆపరేషన్ చేసి అవన్నీ తీసేస్తే నువ్వు బ్రతకడం చాలా కష్టం అన్నారు. అందుకు ఆ వ్యక్తి చాలా బాధ అయితే పడిపోయాడు. కానీ ఏదో ఒక విధంగా తను జీవించాలని ఎంతోమంది అతనైతే దూషించేవాళ్ళు. కానీ డాక్టర్లు కూడా దీనికి ఎటువంటి ఉపాయం లేదని చెప్పేశారనమాట. ఈ విషయంలో ఇంకా మన ఫ్రాంకీ అయితే చాలా డల్ అయిపోయి ఇంకా ఎలాగైనా నేను బ్రతికి పీకేది ఏం లేదని చెప్పి సూసైడ్ అయితే చేసుకోవాలనుకున్నాడు. కానీ అందులో ఒక లక్ అయితే తలుపు తట్టింది. అదే మ్యాజిక్ షో. ఈ మ్యాజిక్ షోలో అతను ఎంత ఫేమస్ అయ్యాడంటే మెయిన్ అట్రాక్షన్గా అయిపోయాడు అనమాట. దాని ద్వారా తను ఎన్ని డాలర్లు అంటే సంపాదించాడంటే తన లైఫ్ టైం సెటిల్మెంట్ అన్నట్టుగా తను సంపాదించాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళ మాటను తప్పు నిరూపించి లైఫ్ లీడ్ చేసిన కింగ్లా 1960లో అతను చనిపోవడం అయితే జరిగింది. ఫ్యాక్ట్ 5, ఇప్పుడు నేను చెప్పబోయే కప్ప మీరు అనుకున్నట్టు అల్లాటప్ప కప్ప అయితే కాదు. ఈ కప్ప స్పెషాలిటీ ఏంటంటే ఆకుల్లో దాక్కోవడం అనమాట. అంటే అసలు ఆకుల్లో దాక్కుందా లేదా చేతితో పట్టుకున్నా కానీ అసలు ఏదో ఆకు ఏదో కప్ప కూడా మనం కనిపెట్టలేనంతగా దీని రూపం అయితే మనల్ని మాయ అయితే చేస్తుందన్నమాట ఫ్రెండ్స్. అయితే అసలు ఎక్కడా లేని కప్ప ఒక్క మలేషియాలో మాత్రమే ఉంటుంది అన్నమాట. అంటే ఈ కప్ప పేరు అయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఈ కప్ప పేరు మలేషియన్
ఏదో ఉంది లీఫ్ ఫ్రాగ్ అన్నమాట. అంటే ఈ కప్ప అసలు గురించి చెప్పాలంటే ఇది చాలా విషపూరితం అయితే అనుకుంటారు, కానే కాదు. ఇది విషపూరితం అయితే కాదు, కానీ దీని మీద చాలా బ్యాక్టీరియా అయితే ఉంటుంది. దీని అసలు మనం ముట్టుకోవడం కూడా అంత మంచిదైతే కాదు, కానీ కొంచెం సేఫ్ అయితే అని చెప్పుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, చివరి వరకు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, ప్లీజ్.